నువ్వు రేపు ఈ సాయంకాలం జరిగిన తర్వాత నీ పార్టీ కనీసం దాన్ని కూడా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉండరు. ఈ యొక్క పీపీపీ పద్ధతి మీద, ఈ యొక్క మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ మీద నీకు రాజకీయంగా సమాధి నీకు నువ్వే కట్టుకోబోతా ఉన్నావు. ఏనుగులాగా దుమ్ము నీ మీదే వేసుకోబోతా ఉన్నావు. దీంట్లో నగ్న సత్యాలు నేను చెప్పదలుచుకున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో తెలుసా? దాంట్లో గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుంది. ప్రజలందరికీ చెప్తా ఉన్నాము స్పష్టంగా. వాళ్ళు మౌలిక సదుపాయాలు బిల్డింగులు కట్టి దాని మేనేజ్మెంట్ మట్టుకే వాళ్ళని పరిమితం చేస్తూ ఉన్నాము. 50% సీట్లు మొత్తం కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో యాజమాన్యం కోటా పోగా రిజర్వేషన్స్ అన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తాము. అమలుపరచడం కోసం ఎంఓయూ అయ్యింది కూడా. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా రెచ్చగొట్టడం కోసం, ఓటు బ్యాంక్గా మార్చుకోవటం కోసం డీబీటీలు నొక్కి నువ్వు ఎట్టా నాశనం చేశావో, 3,75,000 కోట్ల రూపాయలు నొక్కి ఎట్టయితే ఓడిపోయావో నువ్వు మరొక్కసారి మోసం చేయడం కోసం ఈ ముసుగులో నువ్వు వస్తూ ఉన్నావు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ స్కీమ్ కింద 70% ఈ యొక్క కళాశాలల్లో పెట్టేటువంటి హాస్పిటల్స్లో ఉచితంగా చూస్తారు. పేదవాడికి ఉచితమైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడం కోసం కూడా ఎంఓయూ చేసుకున్నాము. అదేవిధంగా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా క్లియరెన్స్ వచ్చింది. మొన్న జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ మెడికల్ కాలేజీలు ఆపేయటం కోసం ఆర్థిక సంఘానికి, ఆర్థిక మినిస్టర్ గారికి తప్పుడు లెటర్లు రాశావు. ఇక్కడ ఎంఓయూ చేసుకుంటున్నారు, ఈ విధానం కరెక్ట్ కాదు అని. అయినా వాళ్ళంతా పరిశీలన చేసి మేము పంపించినటువంటి ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా మెడికల్ కమిషన్ కూడా ఈ పద్ధతి బాగుంది, భారతదేశం మొత్తం కూడా ఈ పద్ధతి పెట్టాలా, తప్పకుండా తూచా తప్పకుండా ఇది కరెక్ట్ అని చెప్పి మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మేము ముందుకెళ్తా ఉన్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం. మాకు ప్రజలందరూ కావాలా, మాకు ఓట్లు కావాలా. మేము కూడా రాజకీయ పార్టీ, ప్రభుత్వాలు, ప్రజల యొక్క సంక్షేమం చూస్తాం. నీ అంత గుడ్డిగా పిల్లి గుడ్డిదైతే ఎలుక డ్యాన్స్ వేసిందంట. నీ అంత పిల్లులు కాదు మేము నీ దగ్గర ఎలుకలు డ్యాన్సులు వేయటం కోసం. నేను ఇంకొకసారి చెప్తా ఉన్నాను, ఇక్కడ జరిగేటువంటి రేపు 2 ఏళ్లలో కన్స్ట్రక్షన్ చేస్తాము. తప్పకుండా ఎవరైతే 6,000 పైచిలుకు ఉన్నటువంటి విద్యార్థులకు మరి వైద్యురాల్లాగా తయారు చేస్తాము, వైద్యులుగా తయారు చేస్తాము. ఏదైతే మేము రిజర్వేషన్స్ ఇస్తున్నామో తూచా తప్పకుండా రిజర్వేషన్లు అమలుపరుస్తాము. ఇది చేసి చూపిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఇది చేసిన తర్వాత నువ్వు ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నావు. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నాను, దాన్ని విరమించుకోకపోతే నువ్వు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేది. గవర్నర్ గారి దగ్గర కూడా జీవోలు ఉన్నాయి, గవర్నర్ గారి దగ్గర కూడా ఎంఓయూ చేసుకున్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రజల్ని భ్రమింపజేయడం కోసం నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నానని చెప్తా ఉన్నావు. రాజకీయంగా నువ్వు సాయంకాలం నేల ముక్కుకేసి రాసి క్షమాపణ చెప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. నేను చేస్తుంది తప్పు, చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఒప్పు, ఇది నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పు. అప్పుడు ప్రజలు కనీసం నీ గురించి, నీ పార్టీ గురించి ఆలోచిస్తారని కూడా నీ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా. జగన్,